అధ్యాయము 9వ వచనము మరియు 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఆ కాలంలో యావే నాటి ఐగుప్తు అకీర్తిని నేను మీ నుండి తొలగించుందిని అని యెహోషువతో చెప్పెను. కాబట్టి నేటి వరకు ఆ ప్రదేశము గిల్గాలు అని పేరు పిలువబడుచున్నది. ఆ నెల 14వ రోజు సాయంకాలం ఎరుకో మైదానంలో పాస్కా పండుగ చేసుకుని ఆ మరునాడు ఆ దేశపు పంటను రుచి చూచిరి. పులియని పిండితో రొట్టెలు చేసుకుని తినిరి, కంకులను కాల్చుకొని ఆరగించిరి. ఆ దేశపు పంటను వారు మొట్టమొదటిసారిగా తిన్నప్పటి నుండి మన్నా ఆగిపోయాను. ఆ మీదట మన్నా కురియలేదు కనుక ఆ ఏటి నుండి ఇశ్రాయేలీయులు కనాను దేశపు పంటతోనే జీవించిరి. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ పరిశీలించి చూడు, ప్రభువెంత మంచివాడు, నీకే తెలియదు. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పించును, నిరంతరము ఆయనను కీర్తించును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతోషించును. ఈ సంగతి విని దీనులు ప్రమాదము చెందుదురుగాక. అందరూ పరిశీలించి చూడు, ప్రభు ఎంత మంచివాడు, మీకే తెలియను. మీరును నా తోడు కూడా ప్రభు మహిమను కొనియాడు. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తించుము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. అందరూ పరిశీలించి చూడు, ప్రభు ఎంత మంచివాడు, మీకే తెలియను. ఆయన వైపుకు చూడు, మీ ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికీ కలగదు. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును, సకల క్లేశముల నుండి అతనిని కాపాడెను. అందరూ పరిశీలించి చూడు, ప్రభు ఎంత మంచివాడు, మీకే తెలియను. దేవుడు క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరుచుకుంటున్నాడు. 2వ పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. సహోదరులారా, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. పాత జీవితము గతించినది, క్రొత్త జీవితము ప్రారంభమైనది. ఇది అంతయు దేవుని వలన జరిగినది. ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరుచుకొని ఇతరులను కూడా ఆయనతో సఖ్యపరచు ప్రేషిత కార్యమును మాపై పెట్టెను. కనుక దేవుడు క్రీస్తు ద్వారా మనుష్యులందరినీ తనతో సఖ్యపరుచుకొనుచున్నాడు అన్నదే మా సందేశం. ప్రజల పాపములను వారిపై మోపక ఆయన అట్లు చేయుచున్నాడు. అంతేగాక ఆ సఖ్యతను గుర్చిన సందేశమును బోధించు పనిని మాకు అప్పగించి ఉన్నాడు. కనుక క్రీస్తు కొరకు మాట్లాడుచు, ఇదిగో మేము ఇటు వచ్చితిము, దేవుడే మా ద్వారా మేము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపడు అని క్రీస్తు పక్షంగా మేము బతిమాలుకొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలైనా ఆయనతో ఏకముట వలన
మనము దేవుని నీతిగా రూపొందవలని అట్లు చేసేది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువిశేషం ముందు వచనములు. నేను లేచి నా ఆత్మతో పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 32వ వచనం వరకు. లూకా సువార్త 15వ అధ్యాయము 1 నుండి 3 వరకు వచనములు మరియు 11 నుండి 32 వరకు. సుంకరులు పాపులు అందరూ యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయచ్చు, వారితో కలిసి భుజించుచున్నాడు అని సణుగుకొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పాడు. యేసు ఇంకను వారితో ఇట్లనెను, ఒకరికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగం నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశములకు వెళ్ళాను. అక్కడ భోగ విలాసములతో తన ధనమంతయు దుర్వినియోగం చేసి తన ఆస్తినంతటినీ మంట కలిపాను. అప్పుడు అక్కడ దారుణమైన కరువు దాపురించి వచ్చి వాడి ఇబ్బందులు పడేది. అందుచేత వాడు ఆ దేశంలో ఒక యజమానిని ఆశ్రయించగా అతడు వాడిని తన పొలంలో పందులను మేపుటకు పంపాడు. వాడు పందులు తిని పొట్టుతో పొట్ట నింపుకున్న ఆశపడుతుండేను, కానీ ఎవరునూ ఏమీనూ ఇయ్యలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇంట్లో అనుకునేది, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనం లభించుతున్నది, కానీ నేను ఇక్కడ ఆకలికి మలమల మాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరుద్ధముగాను నీ ఎదుటను పాపం చేసి ఇప్పుడు నేను నీ కుమారుడిని అనిపించుకున్నదగను, నీ పరివారంలో ఒకనిగా పెట్టుకును అని చెప్పెదను అని తలంచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరును. కానీ వాడు ఇంకా దూరమున ఉండగని తండ్రి అతనిని చూచి మనస్సు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునందు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని. ఇక నేను నీ కుమారుడని అనిపించుకున్నట్టు యోగ్యుడను కాను అని పలికెను. కానీ తండ్రి సేవకులతో, త్వరగా వీరికి నీటి వస్త్రములను కట్టబెట్టుడు, గ్రీనికి ఉంగరమును, పాదములకు చెప్పులను తొడుగుడు, ప్రొవ్విన కోడెదూడను వదిలిపుడు, మనము విందారగించి వేడుక చేసుకుందాము. ఏదైనా మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయిన వాడు తిరిగి దొరికెను అని చెప్పారు. పిమ్మట వారు విందు చేసుకుని సాగిరి. అతని పెద్ద కుమారుడు పొలం నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించాను. అతడు ఒక పనివాడిని పిలిచి, ఇది అంతయు ఏమిటి అని అడిగాను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమంగా తిరిగి వచ్చినందులకు నీ తండ్రి ప్రొవ్విన కోడెదూడను పోయించెను అని అతడు చెప్పాడు. అందుకు పెద్ద కుమారుడు మండిపడి లోపలకు అడుగుపెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతన్ని ప్రతిమాన సాకెను. అందుకు పెద్ద కుమారుడు తండ్రితో, ఇదిగో, నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పనిపాట్లను చేయుచున్నాను, ఎన్నడనో నీ ఆజ్ఞను మీరు ఎరుగను. అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకున్నటకు
నీవు ఎన్నడూ ఒక మేక పిల్లనైనను ఇచ్చి ఉండలేదు. కానీ నీ సంపదను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు నీవు రొవ్విన కోడితోడను పోయించితివి అనెను. తండ్రి అందులకు బదులుగా, కుమారా, నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీదే కదా, మనకు విందు జరుపుకున్నట యుక్తమే. ఏదైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను అని అతనితో చెప్పాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. నిన్నటి రోజు సువార్త ఏంటి? పరిసయ్యులు సుంకరి యొక్క ఉపమానం. తామే నీతిమంతులు మరియు తక్కిన వారు నీచులను ఎంచుకును కొందరిని ఉద్దేశించి యేసు ఉపమానము చెప్పారని చెప్పి ప్రభువు పరిసయ్యుని సుంకరి యొక్క ఉపమానాన్ని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా దేవుని ఎదుట మనం ఎలా జీవిస్తున్నాం అనేది ముఖ్యం. మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట మనం ఎలా జీవిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. అలాగే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సన్నిధికి మనం వచ్చి దేవాలయంలోకి వచ్చినప్పుడు ఎటువంటి మనస్సుతో మనం వస్తున్నాం? విరిగి నలిగిన హృదయంతో వస్తున్నామా? పశ్చాత్తాప హృదయంతో మనం వస్తున్నామా? మన పాపములను ఒప్పుకుంటూ దేవుని యొక్క కరుణను, క్షమను కోరుతూ, దయను కోరుతూ మనం దేవాలయానికి వస్తున్నామా లేదనేది ఆత్మ పరిశీలన చేయాలి. ఈరోజు యేసు ప్రభు చక్కని ఉపమానాన్ని చెప్పాడు. తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకున్న నాణ్యము, తప్పిపోయిన కుమారుడు. ఇక్కడ మనం ఎక్కువగా తప్పిపోయిన కుమారుడు, అలాగే ఆ చిన్నవాడు పెద్దవాడి కంటే కూడా మనం ఎక్కువగా దేవుని ప్రేమ, ఆ తండ్రి యొక్క వాత్సల్యాన్ని ఎక్కువగా ధ్యానం చేయాలి. ఆ తండ్రి యొక్క వాత్సల్యాన్ని, ఆ తండ్రి యొక్క కరుణను, కృపను మనం ధ్యానం చేయాలి. ఎప్పుడైతే మనం తండ్రి యొక్క వాత్సల్యాన్ని, ప్రేమను మనం ధ్యానం చేస్తామో అప్పుడు మనలో నిజమైన పరివర్తన కలుగుతుంది. నిజమైన పరివర్తన అనేది మనలో కలుగుతుంది. కాబట్టి ధ్యానం చేద్దాం. తండ్రికి 2 కుమారులు ఉన్నారని ప్రభు అంటున్నాడు. వారిలో చిన్నవాడు తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి, నా ఆస్తిలో నా భాగాన్ని నాకు పంచిపెట్టమన్నాడు. వెంటనే తండ్రి ఏమీ మాట్లాడలేదు. 2 కుమారులకు సమానంగా తన ఆస్తిని పంచి ఇచ్చాడని మన వాక్యంలో వింటున్నాం. వెంటనే చిన్నవాడు తన ఆస్తిని అంతటిని కూడా సొమ్ము చేసుకుని దూర దేశానికి వెళ్ళిపోయాడు. అంటే ఆ తండ్రి ఇంట నుండి చాలా దూరంగా వెళ్ళిపోయాడు. పాపము మనిషిని దేవునికి దూరంగా చేస్తుంది. పాపము మనిషిని తన స్నేహితులకు దూరంగా చేస్తుంది. సమాజానికి, కుటుంబానికి, సంఘానికి, తోటి వారి నుండి పాపము మనల్ని దూరంగా ఎట్టివేస్తుంది, పడవేస్తుంది. కాబట్టి చిన్నవాడు దూర దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడే తనకు సంతోషం ఉందని, అక్కడే తనకు నిజమైనటువంటి స్వేచ్ఛ ఉందని, అక్కడే తాను కోరుకున్నటువంటి అనుభూతులన్నీ కూడా పొందుకోగలడని అనుకున్నాడు. అందుకని ఆ దూరంగా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి మరి తన ఆస్తిని అంతటిని కూడా మంట కలిపేశాడు. అంటే ఇక పాపము మన వాడిని, ఆ చిన్నవాడిని చాలా నాశనము చేసేసింది. పాపము వాడి జీవితాన్ని దుర్భరం చేసేసింది. డబ్బే సమస్య అంటున్నాడు. ఈ లోక సుఖభోగాలే
నిజమైన ఆనందం అనుకున్నాడు. నిజమైనటువంటి స్వేచ్ఛ ఇదిగో ఈ లోకంలో ఉంది, విచ్చలవిడిగా జీవించాలని అనుకున్నాడు. ఆ తర్వాత అంత కూడా పోగొట్టుకొని సర్వనాశనం అయిపోయిన తర్వాత, మంట కలిసిపోయిన తర్వాత అప్పుడు ఆకలి వేసి కడుపు కాలుతుంది, కరువు వ్యాపించింది, తినటానికి కూడా తిండి లేదు, ఎంతో కష్టపడుతున్నాడు, అన్నీ కోల్పోయాడు. చివరికి బికారిగా మిగిలాడు. పందులు తినే పొట్టు కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతగా దిగజారిపోయాడు. పాపము మనిషి జీవితాన్ని ఆ విధంగా దిగజారి చేస్తుంది. పాపము మనిషిని అంత దుర్భరమైనటువంటి పరిస్థితికి మరి గురి చేస్తుంది. పందులు తినే పొట్టు కూడా వాడికి కరువైపోయింది. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయాడు. అప్పుడు కనివిప్పు కలిగింది. ఎప్పుడైతే కడుపు కాలుతుందో, ఆకలి వేస్తుందో, ఆకలి మంట అప్పుడు తెలిసి వచ్చింది. అప్పుడు కనువిప్పు కలిగి ఏమనుకున్నాడు? నేను లేచి, అదేగా కనువిప్పు కలిగి కళ్ళు తెరుచుకున్నాడు. అప్పుడు వారికి పాపం అనే చీకటి, గర్వం అనే చీకటి అంతా కూడా తను ఏదైతే అనుకున్నాడో, ఇదే నాకు సుఖం, ఇదే నాకు నిజమైన స్వేచ్ఛ, ఇదే నాకు నిజమైన ఆనందం అని కళ్ళు మూసుకొని ఆ చీకటిలో, పాపం అనే చీకటిలో బ్రతికాడో అప్పటి వరకు కళ్ళు కనపడలా. ఎప్పుడైతే కళ్ళు తెరుచుకున్నాడో కనువిప్పు కలిగింది. కళ్ళు తెరిచి కుమారుడు బయటే ఉన్నాడు, పెద్దవాడు బయటే ఉన్నాడు, లోనికి రావడానికి ఇష్టపడలేదు. మరలా తండ్రి బయటకు వస్తున్నాడు. బయటకు వెళ్ళి పెద్ద కుమారుడితో మాట్లాడుతున్నాడు. తండ్రి రాగానే పెద్ద కుమారుడు ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు, కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. ఏమని? ఇదిగో ఇన్ని సంవత్సరాల నుండి నేను నీ పరిపాట్లన్నీ కూడా చూస్తున్నాను. నీవెన్నడూ కూడా నా స్నేహితులతో విందు చేసుకోవడానికి ఒక మేక పిల్లను కూడా ఇచ్చి ఉండలేదు. కానీ నీ సంపదను వేశ్యలతో పాడు చేసి తిరిగి వచ్చిన నీ కుమారుడు తిరిగి వచ్చినంతని వానికి నీవు క్రొవ్విన కోడి తోడను కోయించితివి అని అంటున్నాడు. ఇక్కడ ఈ పెద్ద కుమారుడికి నిజమైన హృదయ పరివర్తన అవసరం. చిన్న కుమారుడు ఒక విధంగా తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన తప్పును తాను తెలుసుకున్నాడు. కానీ ఇక్కడ పెద్ద కుమారుడు నేనే మంచివాడిని, నేనే గొప్పవాడిని, నేనే ఇంతకాలము నీ పనులన్నీ కూడా చేస్తున్నాను, నీ ఆజ్ఞలు ఎన్నడూ కూడా మేరలేదు అని ఒక విధంగా తను చెప్తూ ఉన్నాడు. మంచివాడే, నీతిమంతుడే, కానీ తనలో ఉన్నటువంటిది ఏంటంటే స్వార్థం. అలాగే తోటి వారితో సఖ్యతగా జీవించలేకపోవడం. అందుకే అక్కడ అనుకుంటున్నాడు. ఈ ఉపమానం ఎందుకు చెప్పాడు ప్రభు? తాము నీతిమంతుల మరియు తక్కిన వారు నీచులనియు ఎంచుకునే కొందరిని ఉద్దేశించి ప్రభు చెప్తూ ఉన్నారు. ఆ సడుపుకునేటువంటి ధర్మశాస్త్ర బోధకులు పరిశీలించారు. కాబట్టి ఈ పెద్ద కుమారుడు కూడా అలాంటి కోవకు చెందినవాడే. కానీ ఆ దేవుని వాత్సల్యం, ఆ తండ్రి యొక్క ప్రేమ ఈ పెద్ద కుమారుడిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ తండ్రి ఏమన్నాడో చూడండి. ఆ సేవకుడు ఆ తండ్రి కూడా చక్కని మాటలు అన్నారు. ఈ పెద్ద కుమారుడేమో ఈ తండ్రిని కూడా నిందించాడు, ఆ తమ్ముడిని కూడా నిందించాడు, సడిగాడు, గొడిగాడు, ఆ తండ్రి మీద నిందలు వేశాడు. తండ్రికి నువ్వు ఇట్లా చేసావా, నువ్వు ఒక తండ్రి లేనా, నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా, ఇట్లా ఆ తండ్రి మీద నిందలు వేశాడు, తండ్రిని నిందించాడు. అలాగే తమ్ముడిని కూడా నిందించాడు. వేశ్యలతో తిరిగి వచ్చాడు, వాడిని నువ్వు చేర తీసావా, వాడికి నువ్వు ఇదంతా కూడా చేస్తున్నావా అన్నట్లుగా నిందలు వేశాడు. కానీ తండ్రి మాటలు చూడండి,
తండ్రి మాట్లాడు, కుమారా అంటే ఈ పెద్ద కుమారుడేమో తండ్రితో తమ్ముడితో నాకు ఇంకా ఏ సంబంధము లేదు అన్నట్లుగా ప్రవర్తించాడు ఇక్కడ. కానీ తండ్రి మాత్రం ఏమంటున్నాడు, కుమారా కుమారా నాకున్నదంతయు నీదే కదా, మనము విందు జరుపుకునుట, ఈ పండుగ జరుపుకునుట ఎంతో యుక్తము సబబే. ఏలైనా చనిపోయిన నీ తమ్ముడు బ్రతికాడు, తప్పిపోయిన నీ తమ్ముడు తిరిగి మరలా దొరికాడు అని ఆ తండ్రి చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ తండ్రి పెద్ద కుమారునితో నీవు నా కుమారుడివే, నాకున్నదంతా నీదే అని చెప్పి ఏమంటున్నాడు, నీ తమ్ముడితో సఖ్యత పడు, నీ తమ్ముడితో సఖ్యత పడు. నీ తమ్ముడు నీ బ్రతికాడు, పోయినవాడు దొరికాడు. అంటే రక్త సంబంధాన్ని ఆ తండ్రి గుర్తు చేస్తూ ఉన్నాడు. అది తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క వాత్సల్యం. అందుకే ఈరోజు సువార్తలో, ఈరోజు 2వ పట్టణంలో పౌలు గారు చక్కని మాటలు చెప్తున్నారు. సఖ్యత అనేటువంటి ఆ మాటలు, ఈ సఖ్యత సంస్కారం అనేది పాప సంకీర్తనను గుర్తు చేస్తూ ఉంది. పాప సంకీర్తన, ఈ సఖ్యత అనేది దేవునికి మన తోటి వారికి మధ్య జరిగేది సఖ్యత. అంటే మనము సఖ్యత పడవలసింది, అంటే దేవునితో మనం సఖ్యపడాలి, మన తోటి వారితోనూ సఖ్యతగా జీవించాలి. లేకపోతే మనం నిజమైన విశ్వాసులను కాలేము, దేవునికి బిడ్డలము కాలేము, నిజమైన హృదయ పరివర్తన మనలో కలుగదు, మనలో లేనట్లేదు. మనం ఎప్పుడైతే మన తోటి వారితో సఖ్యతగా జీవించమో దేవుడు మనలను మనం ఇంకా దూరంగానే ఉంటాం. ఆ పెద్ద కుమారుడు ఆనందాన్ని పోగొట్టుకున్నాడు, సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఆ తండ్రి బ్రతుకులాడుతున్నాడు, రా నువ్వు రా, అందరం కలిసి ఆనందించుదాం, అందరం కలిసి సంతోషించుదాం, ఇదిగో ఈ విందు, ఈ వేడుక జరుపుకోవడం ఎంతో సమంజసము, యుక్తము అని ఆ తండ్రి తన పెద్ద కుమారుని పిలుస్తున్నాడు. ఏం పెట్టినారా, పాప సంకీర్తన అది. ఈ దివ్య బలి పూజ అదే, ఈ దివ్య బలి పూజ కూడా అదే. తండ్రి అంటున్నాడు కదా, నాకున్నదంతయు నీదే, నాకున్నదంతయు నీదే. దేవుడు మనందరినీ కూడా తనతో సఖ్యపరచుకోవడానికి తనకున్నదంతా కూడా ధారపోశాడు. తన కుమారుడైన క్రీస్తు ద్వారా, ఆ ప్రభు యొక్క మరణము ద్వారా పాపులమైన మనలను, మన పాపములను మన మీద మోపకుండా తన కుమారుడు మీద మోసి ఆయన మరణానికి అప్పగించి ఇదిగో మనందరినీ కూడా పాప విముక్తులను చేసి మనలను తనతో సఖ్యపరుచుకున్నాడు. అలాగే మనను ఒకరికొకరు సఖ్యతగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే 2వ పట్టణం మీరు చదవండి, నిదానంగా స్పష్టంగా మీకు చదివితే అర్థమవుతుంది. నిజమైన హృదయ పరివర్తన అది, నిజమైన హృదయ పరివర్తన అది. చూడండి అక్కడ సఖ్యత ఏమంటున్నాడు పౌలు గారు, కావున ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితం గతించినది, నిరతము పిలుచుచున్నావు. కావున ప్రభువా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి
అప్పము నందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని రుచింపు, ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓనా వెళ్ళినవార ఓనా సర్వేశ్వర ఆ విధముగని భోజనానంతరము పాత్రము నందుకుని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రను. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. తండ్రి నీ దివ్య కుమారుని రక్షణాయుతమైన శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్ష రోగములను స్మరించుచు అతడు మరలా వేయించి నేను ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమానుచున్నాము. తన మరణము ద్వారా మమ్మల్ని నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచూపుము. ప్రభువే మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ఆరోగ్యమును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీసభను నీ సేవకుడుగా మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా దోసపు రాజారావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరకము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశగా చదివిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమైంది లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము నచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడు